ప్రేక్షకులకు నమస్కారం. నిన్న ఎక్కడో శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఇంజనీర్లందరూ టెర్రరిస్టులు కారు, కానీ టెర్రరిస్టులు మాత్రం ఖచ్చితంగా ఇంజనీర్లే అని అన్నట్టుగా వార్త చూశాను, వీడియో చూశాను. సో ఆయన అన్న దాంట్లో కొంత నిజం ఉంది అనేది విశ్లేషించదలుచుకున్నాను ఈరోజు. దానికి కారణం ఏంటంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన బిన్ లాడెన్ ఎక్కడో గుహలల్లో దాక్కొని చదువు సంధ్య లేదు. నాకు తెలిసి ఎక్కువ చదువుకోలేదు అనుకుంటా. అతనికి ఇంగ్లీష్ కూడా ఏబిసిడీలు కూడా రావు. అతనికి బిన్ లాడెన్కు నాకు తెలిసి ఏబిసిడీలు కూడా రావు. అలాంటి వ్యక్తి చదువుకొని ఉంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చదువుకొని ఉండవచ్చు, కొంత ఇంజనీరింగ్ అయితే చదివి ఉండడు నాకు తెలిసి. సో అలాంటి వ్యక్తి అతని మేధస్సును ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగినటువంటి దేశమైన అమెరికా నడి బొడ్డున WTA టవర్స్ను కూల్చగలిగాడు. అంటే అతను ఎంత మేధస్సును ఉపయోగించుంటాడో, ఎంత తెలివిని ఉపయోగించుంటాడో ఊహించుకోండి మీరు ఒకసారి. అంటే శశి థరూర్ అన్నది ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనుకుంటాను. కావాలంటే మీరు W టవర్స్ది పెడతాను, చూడండి. From this angle. టైగర్ ప్రభాకర్, శ్రీలంక ఈలం టైగర్ ప్రభాకరన్ అని చెప్తుంటారు. ఈలం టైగర్ ప్రభాకరన్ అతను కూడా ఎంతో తెలివిని ఉపయోగించి కొన్ని దశాబ్దాల పాటు శ్రీలంకను గడగడలాడించగలిగాడు. అసలు మా ప్రపంచానికి మానవ బాంబును ఇంట్రడ్యూస్ చేసింది అతనని చెప్పుకుంటారు. అంటే అతనే మానవ బాంబులను తయారు చేసిండు మొట్టమొదటిసారి ప్రపంచంలో అనేది నానుడి. నాకు తెలియదు వాస్తవం ఎంతో, కానీ అప్పట్లయితే చెప్పుకునేవాళ్ళు. LTT ప్రభాకరనే మానవ బాంబులను తయారు చేసిండు. అంటే సొంతంగా కాల్చుకొని చచ్చిపోవడము, లేకపోతే బాంబుగా తయారై 10 మందిని చంపడము, అలాంటి మానవ బాంబులను తయారు చేసింది మొట్టమొదటిసారి భూమి మీద LTT ప్రభాకర్ అని చెప్పుకుంటారు. తర్వాత మీకు తెలిసిన విషయమే దావూద్ ఇబ్రహీం. ఇక్కడ దుబాయ్లో కూర్చొని మన దగ్గర అప్పుడు ముంబైలో మారణకాండను సృష్టించిండు. వాళ్ళు కూడా పెద్ద చదువుకున్నోడేం కాదు. ఇదంతా ఒక టెక్నాలజీ, అతని క్లెవర్నెస్, తెలివి వల్ల చేసినటువంటి పని ఇదంతా. అలాగే చూసుకుంటే వీరప్పన్, స్మగ్లర్ వీరప్పను 3 దశాబ్దాల పాటు 4 రాష్ట్రాల గవర్నమెంట్లను, ప్రభుత్వాలను గడగడలాడించిండు. అతను కూడా ఏం చదువుకున్నాడు కాదు, కేవలం అతని తెలివితోటి. అంటే చదువుకు తెలివికి సంబంధం లేదు. ఇంజనీర్లు అందరూ పెద్ద మేధావులు అనుకోవడానికి ఆస్కారం లేదు. చదువుకున్న వాళ్ళు మొత్తము తెలియలేని వాళ్ళని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు 80sలలో, 80sలలో యాక్చువల్గా 80sలలో చదువుకునేటప్పుడు అప్పుడు నక్సలిజం భావాలతో కొన్ని గ్రూపులు ఉండేటివి. వాళ్ళు మా దగ్గరికి వచ్చేసి చాలా గొప్పగా చాలా విషయాలు చెప్పేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ఇంత తెలివికల్లోళ్ళు వీళ్ళు ఎందుకు అలా వెళ్తున్నారని అనిపించేది. సో మీరు గమనించండి, నక్సలైట్లలో కూడా చాలామంది తెలివికల్లోళ్ళు ఉంటారు, చాలా మేధావులు ఉంటారు. నేను మొన్న మధ్య ఒక వీడియో చూశాను, టెక్ మధు అని. అతనైతే నిమిషాల మీద పిస్తోల్ను, AK-47 లాస్ట్కు రాకెట్ లాంచర్స్ను కూడా తయారు చేయగలుగుతానని చెప్పిండు ఆయన చెప్పిన దాన్ని చూస్తే అర్థమైంది. అప్పుడెప్పుడో అచ్చంపేటలో నిజంగానే పట్టుకున్నారు కూడా, నాకు తెలుసు అది. ఆ మధ్యకాలంలో 90sలలో అచ్చంపేటలో రాకెట్ లాంచర్స్ని పట్టుకుంటే అది నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శశి థరూర్ అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది అనేది తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అంత టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ వాళ్ళంతా అంత తెలివి తక్కువ ఏం కాదు. వాళ్ళకు కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరు ఏ వ్యక్తిలో ఏ నాలెడ్జ్ ఉంటుందో, ఏ తెలివి ఉంటుందో తెలుసుకోవడం కష్టం. కాకపోతే వాళ్ళు మంచి వైపు ఉన్నారా, చెడు వైపు ఉన్నారా అనేదే మనము విశ్లేషించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చెడు వైపు ఉన్నారు,
కానీ వాళ్ళ శక్తి వాళ్ళ తెలివిని మాత్రం మనము తక్కువగా అంచనా వేయలేము. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.